అందరం ప్రసన్నం దైవ ప్రసన్నం 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 దైవ ప్రసన్నం రాజాది ప్రసన్నం చాలునయ్యా ఎప్పుడు నాకు చాలునయ్యా రాజాది ప్రసన్నం చాలునయ్యా ఎప్పుడు నాకు. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి ప్రభు కృప అనుగ్రహిస్తున్నారు. ఈరోజు మార్కు సువార్త 11వ అధ్యాయం ప్రారంభించబోతున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు దీన్ని హోలీ వీక్ అంటారు, పరిశుద్ధమైన వారం. యేసుక్రీస్తు భూమి మీద గడిపిన ఆఖరి వారాన్ని పరిశుద్ధమైన వారం. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. యేసు ప్రభువు ఆఖరి దినములు భూమి మీద ఆయన శిలువ మరణం పొందటానికి ముందు ఆ విషయాల్ని ఇందులో మనం చూడబోతున్నాం. జాగ్రత్తగా గమనించండి. సో ఆయన శిలువ మరణానికి ముందుగా ఆదివారం, దాన్ని మట్లాదివారం అంటారు, పామ్ సండే అని కూడా అంటారు. మనందరికీ సహజంగా మట్లాదివారం యొక్క ప్రత్యేకత ఏంటో మనకు తెలుసు. అయినా సందర్భాన్ని బట్టి మనం చూడబోతున్నాం. యేసుక్రీస్తు యెరూషలేములోకి ఒక విజయోత్సవపు ఊరేగింపుతో వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు శిలువ మరణం పొందుతాను అని ఎరిగి కూడా ఆయన యెరూషలేమునకు బయలుదేరినట్లుగా చూస్తాం. ఆయన యెరూషలేమునకు సమీపించినప్పుడు ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పేగే, బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటున్న గ్రామమునకు వెళ్ళుడి. ఇక్కడ యేసు ప్రభు శిష్యులకి ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటి? మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి. అక్కడ మీరు వెళ్ళినప్పుడు కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. కట్టబడింది. కట్టబడిన అనుభవం ఇది బంధించబడిన జీవితాన్ని సూచిస్తుంది. పాపానికో అపవిత్రతకో దేవునికి విరోధకరమైన జీవితం ఏది జీవిస్తున్నా ఆ పాపానికి కట్టబడిన వారు, లేక ఆ పాపానికి దాసులుగా ఉన్నవారు ఆ పాపానికి కట్టబడినట్లే. మరి యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే పాపముకు బానిసలుగా ఉండటం దేవుని చిత్తం కాదు. ఆ పాపపు సంఖ్యల నుంచి విడుదల పొందాలని, ఆ పాపపు కట్ల నుంచి విడుదల పొందాలని ప్రభు చిత్తం. యేసు ప్రభు తన శిష్యులకి పంపిస్తూ మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. దూరం వెళ్ళమని చెప్పట్లేదు, మీ ఎదుటున్న గ్రామానికి వెళ్ళండి. అక్కడ కట్టబడిన గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, మన కన్నులు ఎవరిని చూడాలి? ప్రభు వైపు చూడాలి. ఆ తర్వాత నశించు వారిని చూడాలి. హెబ్రీ పత్రిక 12వ విశ్వాసమునకు కర్తయుధాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే యేసే మనకి బాధ్యత అప్పగిస్తాడు. ఆ బాధ్యత ఏంటి? మీ కనులెత్తి పొలమును చూడండి, ఇప్పుడే అవి తెల్లబారి ఉన్నవి అని యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, మన కన్నులు నశించు ఆత్మలను చూడాలి. పంట నేలకు రాలకముందే అది కూర్చబడాలి. ఒక పాపి తను పాపములో నశించకముందే రక్షించబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈ బాధ్యత ప్రభు తన 2 శిష్యులకు అప్పగించాడు. మరి ఉదయకాలము దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ఎదుట ఇంకా కట్టబడిన వారు ఎంతమంది ఉన్నారో కదా. మరి వారిని విడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనము వారికి రక్షణ ఇవ్వలేము. మనము కేవలము ఈ వ్యక్తి ప్రభువునకు కావాలి అని అతని కట్లు విప్పి ప్రభు యొద్దకు తీసుకురావాలి అంతే. ప్రభు ఆ వ్యక్తిని రక్షిస్తాడు. ప్రభు ఆ వ్యక్తిని నీతిమంతునిగా తీరుస్తాడు. మరి ఈ సందర్భము ప్రవచన గ్రంథంలో జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. సియోను కుమార్తెలారా ఉల్లసించుడి, నీ రాజు భారవాహిక వాహనం పైన దీనుడిగా నీతి గలవాడు
రక్షణ గలవాడు దీనుడిగా నీ యొద్దకు వస్తున్నాడు అనే మాట మనం చూస్తాం. యేసు ప్రభు ఆ గ్రామానికి రావటం వలన కట్టబడిన గాడిద విడుదల పొందింది. అంతేకాదు, విడుదల పొందిన గాడిదకి ఎంతో ఘనత దొరికింది. కారణం ఏంటి? యేసు ప్రభు ఆ గాడిద మీద ఎక్కాడు. ఇప్పుడు మనం చూడండి 7వ వచనంలో గమనిద్దాం. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. ఎప్పుడైతే యేసు ఆ గాడిద పైన కూర్చున్నాడో ఆ గాడిదకి ఎక్కడ లేని విలువ వచ్చింది, ఎక్కడ లేని ఘనత వచ్చింది. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఏమండి, పరచబడిన బట్టల మీద మనుషులు నడిచినా పశువులు నడిచినా ఎంత తిట్టుకుంటారు, ఎంత అసహించుకుంటారు. నా ప్రభు ఎక్కిన గాడిద నడవాలి అని దారి పొడవున అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచిరి. కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారు గట్టిగా కేకలేస్తున్నారు. ఏం కేకలేస్తున్నారు? జయము. ఫుట్నోట్లో జయము అనే మాటకు అర్థము హోసన్నా అని అర్థం. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేచుండేది. వారి వారి శక్తి సామర్థ్యత కొలది వారు కొంతమంది ఏమో వస్త్రాలు పరుస్తున్నారు, కొంతమంది ఏమో కొమ్మలు తీసుకొస్తున్నారు, దారి పొడవునా పరుస్తున్నారు. ఒక పట్టణం అంతా కోలాహలంగా ఉంది, ఎంతో సంబరంగా ఉంది. ఎందుకు? రాజు ఆయన. చూద్దామా ఒకసారి ఆ ప్రవచనాన్ని చూద్దామా? జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఉత్సహించండి, ఉల్లసించండి అని ప్రవక్త జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం. అయితే విచారకరం ఏంటంటే ఈ యాత్ర సంతోషముతో ప్రారంభించబడింది, దుఃఖముతో ముగించబడింది. కారణం ఏంటంటే అందరూ ఆయన్ని అంగీకరించలేని మనసుతో లేరు. కొంతమంది మాత్రమే ఆయన్ని అంగీకరించగలుగుతున్నారు. కొంతమంది వారు కేకలు వేసి దేవుని స్తుతిస్తుంటే, కొంతమంది ఆయన మీద ఆయాసంగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసేదిని అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్నం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాను. చూసారా, యేసు ప్రభుని అందరూ అంగీకరించలేకపోతున్నారు. కొంతమంది స్తుతిస్తున్నారు, కొంతమంది సనుగుతున్నారు. ఇది కాలము మనం స్తుతించే గుంపులో ఉన్నామా, సనిగే గుంపులో ఉన్నామా? గట్టిగా కేకలేస్తున్నారు పిల్లలు, పెద్దలు అందరూ. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేస్తున్నారు. ఈ కేకలు కొందరికి అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇది కాలము ఆయన ఎవరో నువ్వు గుర్తించావా? ఆయన ఎందుకు వచ్చాడో గుర్తించావా? ఆయన ఎందుకు వచ్చాడో గుర్తించగలిగితే ఆనందముతో నీవు కేకలేసి దేవుని స్తుతిస్తావు. ఎందుకంటే ఆయన నీతి గలవాడు, నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. ఆయన రక్షణ గలవాడు, నిన్ను రక్షించగలడు. ఆయన దీనుడిగా పరలోక మహిమను విడిచి దాసుని స్వరూపం ధరించుకొని నీ యొద్దకు వస్తే నువ్వు ఆయన అంగీకరిస్తావా? నీవన్నీ తృణీకరిస్తావా? నిర్ణయం నీదే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవ, సర్వాధికారికి స్తోత్రాలు. నీవెందుకొరకు ఈ లోకానికి వచ్చావో గుర్తించే కృప అయ్యా మా ప్రియులందరికీ దయచేయండి. నీవు నీతి గలవాడు, రక్షణ గలవాడు, దీనుడిగా వచ్చావు. అయితే నిన్ను అంగీకరించే గొప్ప మనస్సు మా ప్రియులందరికీ దయచేసి మీరే మహిమ పొందమని, వెతబడిన మాటలు మందరి హృదయాన్ని గట్టి ఫలింపచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.